హలో అందరికీ వెల్కమ్ టు చెర్రీస్ కిచెన్. ఈరోజు మనం దోస పిండితో టేస్టీ రెసిపీ చేసుకుందాం. ముందుగా దోస పిండిలోకి ఒక 2 ఆనియన్స్, ఒక క్యారెట్, సన్నగా తరిగిన కొత్తిమీర, కరివేపాకు వేసి అన్నీ బాగా కలుపుకోవాలి. ఇందులోకి కొంచెం సోడా, టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసి కలుపుకోవాలి. కారానికి సరిపడా పచ్చిమిర్చి తీసి మనం ఇలా కచ్చాపచ్చాగా దంచుకొని అది కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మనకి పిండి అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ గుంత పొంగనాలు పెనం పెట్టుకోవడానికి మనం ఇలా ఒక స్టాండ్ పెట్టుకుంటే జరగకుండా ఉంటుంది. ఇది క్యాస్ట్ ఐరన్ ప్యాన్ కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువే వేసుకుంటున్నాను. తక్కువ వేసుకుంటే ఇవి మనకు అతుక్కుపోయి సరిగా రావు. ఇలా ఆయిల్ వేసుకొని కాగాక మనం కలిపి పెట్టుకున్న పిండి మొత్తం ఈ విధంగా అంతా వేసి మూత పెట్టుకొని ఒక 5 minutes లో ఫ్లేమ్లో కాల్చుకుంటే బాగుంటాయి. ఇలా తిప్పుకొని ఇంకొక సైడ్ కూడా మనం బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా కాల్చుకుంటే